పన్నీర్ పులావ్ లేదా పన్నీర్ రైస్ని సాఫ్ట్గా అస్సలు స్పైసీనెస్ అనేది లేకుండా పిల్లలకి నచ్చేలాగా మెచ్చేలాగా ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. హాయ్ లవింగ్ అండ్ కేరింగ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిట్కాలు. ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా? సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. తద్వారా పిల్లలకి సంబంధించిన ఏ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఒక దాకలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని వేడెక్కిన తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ హోమ్ మేడ్ పన్నీర్ని యూజ్ చేస్తున్నాను. ఇవి నియర్లీ 350 గ్రామ్స్ వరకు ఉంటాయండి. ఈసారి ఎప్పుడైనా మన ఇంట్లోనే పన్నీర్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఇది లో ఫ్లేమ్లో ఒక 3 నుండి 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. పన్నీర్ని కుక్ చేసుకునేటప్పుడు మనం లో ఫ్లేమ్లో చేసుకోవాలి. అంతేకాకుండా ఎక్కువసేపు దీన్ని కుక్ చేసుకోకూడదు అనమాట. ఎక్కువసేపు కుక్ చేసుకున్నట్లయితే ముక్క మీకు చూసినప్పుడు గట్టిపడిపోతుంది. సో అలా కాకుండా పన్నీర్ ఏంటంటే మీకు చూడగానే సాఫ్ట్గా ఉంటుంది. మీరు ఈవెన్ ఒక స్పూన్తో జస్ట్ అలా ప్రెస్ చేసినా లేదంటే కనుక మీరు టచ్ చేసినా తెలిసిపోతుంది సాఫ్ట్గా ఉంది అని చెప్పేసి. ఆ టైంలో మీరు స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇదైతే నాకు 3 to 5 మినిట్స్ లోపలనే అయిపోతుందండి, లో ఫ్లేమ్లో కనుక మీరు చేసుకున్నట్లయితే. ఇప్పుడు నేను ఇవి సైడ్కి పెట్టేసుకుంటున్నాను. ఇక ప్రెషర్ కుక్కర్కి పని చెప్పేద్దాం. మసాలా దినుసులు నేతిలో వేయించుకుందాం. యాలకులు ఒక 2, మిరియాలు, షాజీరా, లవంగాలు 1/2 టేబుల్ స్పూన్, కుదిరితే మీరు చెక్కను కూడా ఒకటి వేసుకోండి. దాంతోపాటు ఒక ఆకును కూడా వేసుకుని చక్కగా వేయించుకుందామండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకుని 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి. ఇక ఉల్లి ముక్కలు ఉన్నాయి చూసారా, అవి 1 బౌల్ వేసుకుని 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక ఇప్పుడు క్యాషు అలాగే టమాటా ముక్కలను కూడా 1 బౌల్ వేసుకుని ఇవి కూడా చక్కగా ఉడకనిద్దామండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తురుముకున్న కరివేపాకును కూడా వేసుకుందాం. మీ చిన్నారులు కరివేపాకు కనుక తినకుండా ఉన్నట్లయితే మీరు దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసైనా వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఫైన్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చేస్తుంది మన ఇంగ్రీడియంట్. ఇందాక మనం పన్నీర్ ముక్కల్ని సాఫ్ట్గా చక్కగా వేయించుకున్నాం కదా, అవి ఇక్కడ యాడ్ చేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోండి. ఇలా ఈ 2 నిమిషాల్లో స్మెల్ వస్తుంది చూసారు, ఇల్లంతా గుమగుమలు దంచేస్తుంది అనమాట. అదిరిపోతుంది స్మెల్ అయితే. 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దాని కొరకు నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని పోసుకుంటున్నాను. నేను ఇక్కడ నార్మల్ రైస్ని ఉపయోగిస్తున్నాను. ఒకవేళ మీరు బాస్మతి రైస్ కనుక ఉపయోగిస్తున్నట్లయితే 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతాయి అన్నమాట. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని 1/2 గ్లాస్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు మిల్క్ కనుక ఉపయోగించకుండా ఉన్నట్లయితే మీరు 4.5 గ్లాసెస్ వాటరే పోసుకోవాలన్నమాట. ఇవన్నీ కాస్త మీరు బాయిల్ అవనివ్వాలండి. చక్కగా మనం ఎసరికి ఎలాగైతే బాయిల్ అవుతాయో ఆ విధంగా బాయిల్ అయిన తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను, దాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. చక్కగా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూడండి, సాల్ట్ సరిపడా ఉందా లేదా అని చెప్పేసి. సాల్ట్ సరిపడా ఉంది అని తెలిసిన తర్వాత ఇంకేముందండి, కాస్త స్ప్రింగ్ ఆనియన్స్ కూడా తగిలిచ్చేద్దాం వీటికి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా తగిలిచ్చేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలిసేలాగా తిప్పుకోండి, మూత పెట్టుకోండి. 7 to 8 మినిట్స్ తర్వాత ఇంకేముందండి, మన పన్నీర్ రైస్ రెడీ అయిపోయినట్లే అనమాట. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ కూడా గోత్రూ అవ్వండి. చిన్నారులకి సంబంధించిన వీడియోసే ఉన్నాయి, అసలు ఉంటాయి కూడా. అలా మీకు అనిపించినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వడం, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అమ్మ చిట్కాలు బై దీప్తి శ్రీ